తలపై ఒక టోపీ, దానిపై ఒక నక్షత్రం, పొడుగా పెరిగిన జుట్టు, తేసుతో నిండిన ముఖం, నిర్భయంగా చూస్తున్న కళ్ళు. ఏదో ఒక సమయంలో మనమందరం ఈ రూపాన్ని చూసే ఉంటాం. టీ షర్ట్లు, బైకులు, పోస్టర్లు, వాల్పేపర్లు, పచ్చబొట్లు, ఎక్కడ చూసినా ఇతని రూపమే. సినిమా హీరోల కన్నా, క్రీడాకారుల కన్నా ఎక్కువ ఇతను అభిమానిస్తున్నారంటే అంతలా ఇతను ఏం చేశాడు? ఏదో ఒక ప్రాంతంలో, ఒక దేశంలో కాదు, ఏకంగా ప్రపంచమంతా ఇతను ఫాలో అవుతుంది. ఇప్పటి వరకు తెలిసో తెలియక మనమందరం ఈ ఫోటో వాడే ఉంటాం. కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే, ఈసారి ఆయన ఫోటో చూసినప్పుడు శరీరం ఒక రకమైన గర్వం, ధైర్యం, స్ఫూర్తితో నిండిపోతుంది. ఆ వ్యక్తియే చెగువేరా. అంతమంది గుండెల్లో నిలిచిపోయాడంటే ఇతను ఏదో సాధించే ఉండాలి. ఒక వైద్యుడుగా, మానవతావాదిగా, రచయితగా, ఉద్యమకారుడుగా ఆయన జీవితం ఎలా కొనసాగిందో, అమెరికా ప్రభుత్వం మరియు కొంతమంది నియంత్రికులు కలిపి అతను ఏ విధంగా చంపించారో, ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆయనంటే అంత క్రేజ్ పెరిగిపోవడానికి కారణం ఏంటో స్టెప్ టు స్టెప్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడీ ద వీడియో. చెగువేరా అసలు పేరు ఎర్నాస్ట్ రాఫెల్ చెగువేరా డి లా సెర్నా. ఆయన జూన్ 14, 1920 సంవత్సరంలో అర్జెంటీనాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చెగువేరాకి చిన్న వయసు నుండే అస్తమా వ్యాధి సోకింది. దానితో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడేవాడు. మొదట్లో ఇంజనీరింగ్లో చేరాడు. అది నచ్చక మెడిసిన్లో చేరాడు. అలా మెడిసిన్ చదివేటప్పుడు లాటిన్ అమెరికా అంతా పర్యటించాలనుకున్నాడు. 1952లో తన స్నేహితుడితో ఆల్బర్ట్ అనే వ్యక్తితో మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా మొత్తం పర్యటించడానికి బయలుదేరాడు. ఆ ప్రయాణమే చెగువేరా జీవితంలో ఊహించిన మార్పులు తీసుకొచ్చింది. అమెరికాలో దక్షిణ అమెరికా ప్రాంతాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటారు. ఈ భూభాగంలో దేశాలన్నీ పేదరికంతో నిండిపోయి ఉండేవి. ఉత్తర అమెరికాలో ధనికులైన పెట్టుబడిదారులు, కొంతమంది దోపిడీదారులు ఈ పేద దేశంలో గన్నులు, భూభాగాలు ఆక్రమించుకున్నారు. అక్కడ ఫ్యాక్టరీలు నిర్మూలించి ఆ ప్రాంతంలో నివసించే పేద ప్రజలను కూలీలుగా మార్చి వారితో గుడ్డు చక్కెర చేయించేవారు. ఇక్కడ సంపదను వారు దోచుకునేవారు. చెగువేరా చేస్తున్న ఈ ప్రయాణంలో భాగంగా లాటిన్ అమెరికా ప్రజల బానిస బతుకులు చూసి చెల్లించిపోయాడు. వారి జీవితంలో మార్పులు తీసుకురావాలనుకున్నాడు. అలా 19 నెలల పాటు ప్రయాణం సాగిన తర్వాత వెనుకకు తిరిగి వచ్చి 1953లో డిగ్రీ సంపాదించాడు చెగువేరా. యుక్త వయసు నుండి మరొక సీజన్ల మీద, ఈ విధానాల మీద చెగువేరాకు ఆసక్తి ఉండేది. అందుకేనేమో లాటిన్ అమెరికాలో సామ్రాజ్యవాదులను ఎదుర్కోవడానికి తన వైద్య వృత్తి సరిపోదని విప్లవం ఒకటే మార్గమని తెలుసుకున్నాడు. తను ఏమనుకుంటున్నాడో దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పి బొలివియాలోనే తన విప్లవాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. అయితే అక్కడ నాయకత్వ లోపం ఉండడం వల్ల అక్కడి నుంచి గ్వాతిమాలకు చేరుకున్నాడు చెగువేరా. అక్కడే ఎంతో మంది విప్లవ నాయకులతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో హెల్డా అనే అమ్మాయితో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది. వారికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. కొంతకాలం తర్వాత క్యూబాలో బటిస్టా నియంత్రణ పాలన వ్యతిరేకంగా విప్లవం చేస్తున్న కాస్ట్రో గురించి తెలుసుకున్నాడు చెగువేరా. కాస్ట్రోను కలుసుకున్నాడు. అలా కాస్ట్రో, చెగువేరా మరో 82 మందితో బటిస్టా క్యూబా అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి ఒక షిప్లో మెక్సికో నుండి క్యూబాకు బయలుదేరాడు. ఈ క్యూబా విప్లవం సమయంలో చెగువేరా తన భార్య హిల్డాతో విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సంవత్సరంలో హిల్డా మార్చ్ అనే మరొక మహిళతో పెళ్లి చేసుకున్నాడు చెగువేరా. చెగువేరా క్యూబా చేరుకున్న తర్వాత క్యూబా ప్రభుత్వానికి, ఈ రెబల్స్కి విపరీతమైన దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో అమెరికా కలగజేసుకొని బటిస్టా ప్రభుత్వానికి ఆయుధాలు అందించి సహాయం చేసేది అమెరికా. క్యూబా విప్లవం జరుగుతున్న సమయంలో దోపిడీదారులను, పేదల నుంచి దోచుకుంటున్న వాళ్ళను చెగువేరా వెతికి చంపేవాడు. అందుకే దోపిడీదారులకు చెగువేరా వస్తున్నాడంటే ఒంట్లో వణుకు పుట్టేది. అలా 2 సంవత్సరాల తర్వాత కాస్ట్రో, చెగువేరా చేస్తున్న విప్లవం విజయవంతమైంది. వరిష్ఠ నిరంకుశ పాలన దింపి క్యూబాలో కాస్ట్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాస్ట్రో పాలనలో చెగువేరాకి క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, రక్షణ దళాల అధిపతిగా ఎన్నో ఉన్నతమైన పదవులు తగ్గాయి. క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలను జాతీయం చేసేశారు. తను 10లో ఉన్నప్పుడు అక్కడ ఉండే రైతులకు, పేదవాళ్లకు హెల్త్ క్లినిక్లు, వారి పిల్లలకు స్కూల్ ఏర్పాటు చేశాడు చెగువేరా. దానితో క్యూబా అక్షరాస్యత ఏకంగా 96% పెరిగిందంటే అది చెగువేరా కృషే. అందుకే క్యూబా దేశ ప్రజలు కాస్ట్రోను ఎంతగా అభిమానిస్తున్నారో చెగువేరాను కూడా అంతే అభిమానిస్తారు. చెగువేరా 1959లో మన దేశంలో కూడా పర్యటించి క్యూబాకి, ఇండియాకి మధ్య సరి సంబంధాలు పెరిగేలా కృషి చేశారు. అయితే చెగువేరా సామ్రాజ్యవాదులతో దోపిడీకి గురవుతున్న ఇతర ప్రాంతాలకు కూడా తన విప్లవాన్ని తీసుకుపోవాలనుకున్నాడు. ఇంకేం ఆలోచించకుండా తనకున్న గొప్ప పదవులను వదిలేసి బొలివియాలోని నియంకృత ప్రభుత్వం మరియు అమెరికాతో చేతులు కలిపి సాగిస్తున్న దోపిడిని అంతం చేయడానికి చెగువేరా కొంతమంది బృందంతో బొలివియాలోకి బయలుదేరాడు. బొలివియాలో ఉన్న ఆర్మీకి సరైన శిక్షణ లేదు, ఆయుధాలు కూడా లేవు. కాబట్టి వారిని ఓడించడం సులభం అనుకున్నాడు చెగువేరా. అయితే ఇక్కడ మళ్ళీ అమెరికా ఎంట్రీ అయింది.
తనకు క్యూబాలో ఎదురు తిరిగిన అమెరికాను అంతం చేయడానికి బొలివియా సైనికులకు ట్రైనింగ్లు ఇచ్చి వారికి ఆయుధాలు సరఫరా చేసింది అమెరికా. ఇప్పుడు చెగువేరాను నిర్బంధించడమే అమెరికా ప్రభుత్వం మరియు బొలివియా ప్రభుత్వ లక్ష్యం. బొలివియా సైనికులకి చెగువేరా బృందానికి మధ్యన దాడులు మొదలయ్యాయి. అయితే బొలివియా అడవులో సరైన తిండి నిద్ర లేకపోవడం వల్ల బృందంలో అందరూ నిరసించిపోయారు. అందులో చెగువేరాకి అసమకారణంగా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. తన బరువులో సగానికి పైగా కోల్పోయాడు చెగువేరాని పట్టుకోవడానికి బొలివియా ప్రభుత్వం 650 మంది సైనికులతో రంగంలో దింపింది. బొలివియా మరియు అమెరికా ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో చెగువేరా బృందంలో ఒక్కొక్కరు చనిపోసాగారు. చెగువేరా భుజంలో బుల్లెట్ దిగి గాయపడ్డాడు. చివరికి 1967 అక్టోబర్ 28న బొలివియా సైనికులను చెగువేరాను నిర్బంధించారు. ఒక పాడుబడిన స్కూల్లో ఒక చీకటి గదిలో చెగువేరాను నిర్బంధించారు. కానీ విప్లవం అగ్నితో రగిలే ఆ సూర్యుడిని ఆ చీకటి ఏం భయపెట్టగలదు? ఆ తర్వాత రోజే బొలివియా ప్రభుత్వం చెగువేరాను చంపేయడని ఆదేశాలు ఇచ్చింది. టెర్రన్ అనే సైనికుడు చెగువేరా ఉన్న గదిలోకి వెళ్ళాడు. చెగువేరా మెల్లగా లేచి నిలబడ్డాడు. దేని గురించైనా ఆలోచిస్తున్నావా అని అడిగాడు ఆ సైనికుడు. తను విప్లవం గురించి తప్ప ఇంకేం ఆలోచించనని సమాధానం ఇచ్చాడు. ఆ కళ్ళలో భయం అనేదే లేదు. చెగువేరాకు తెలుసు అతను తను చంపడానికి వచ్చాడని. ఒరే పిరికివాడా, కాల్చురా, నువ్వు నన్ను చంపగలవేమో కానీ నాలో ఉన్న సిద్ధాంతాన్ని చంపలేవని గట్టిగా సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ సైనికుడు మొదట చెగువేరా కాళ్ళపై కాల్చాడు, తర్వాత ఛాతి మీద. అలా సుమారు 9 బుల్లెట్లు చెగువేరా శరీరంలోకి దూసుకుపోయాయి. చెగువేరా కుప్ప కూలిపోయాడు. 1967 అక్టోబర్ 9న చెగువేరా తుదిశ్వాసను విడిచారు. అక్కడి నుండి చెగువేరా మృతదేహాన్ని బొలివియాలోని ఓలిగ్రాండ్ ప్రాంతంలో హాస్పిటల్లో చేర్చారు. కనీసం హెలికాప్టర్లు కాకుండా బాడీని తాళ్లతో హెలికాప్టర్ కట్టి వేలాడి తీసుకుని వెళ్లారంట. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ చెగువేరా చనిపోయినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత చెగువేరా చూడడానికి కొన్ని వేల కిలోమీటర్ దూరం నుండి వస్తున్న వందలాది మంది ప్రజల కోసం చెగువేరా మృతదేహాన్ని అక్కడ 24 గంటల పాటు ఉంచారు. చెగువేరాకు సమాధి కడితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, భవిష్యత్తులో ఆ స్ఫూర్తితో మరికొంతమంది విప్లవ అధికారులు వచ్చే అవకాశం ఉందని భయపడి బొలివియా అధికారులు చెగువేరా మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా కప్పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతటి వీరుడు చనిపోయాడంటే ఎవరు నమ్మరు అని తెలుసు. అందుకే బొలివియా అధికారులు చెగువేరా 2 అరచేతులు నరికి పిరమిడ్ కెమికల్ హెడ్లో దాచి ఆ చేతులు క్యూబాకు పంపించారు. అక్కడ నుండి వాటిని అర్జెంటీనాలో చెగువేరా వేలు ముద్రలు మ్యాచ్ చేయడానికి పంపారు. అప్పుడు చెగువేరావే అని రుజువైంది. ఆ తర్వాత చెగువేరా శవాన్ని ఎవరు తెలియకుండా ప్రదేశంలో పాతిపెట్టారు. దానితో సుమారు 28 సంవత్సరాల పాటు చెగువేరా బాడీని ఎక్కడ సమాధి చేశారన్నది రహస్యంగానే మిగిలిపోయింది. కానీ ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఆ ప్రదేశాన్ని బయట పెట్టడంతో చివరికి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ గోతిలో చెగువేరాతో పాటు చనిపోయిన మరో 6 అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. బుల్లెట్లు గాయాల వల్ల గాయపడిన ఎముకల ద్వారా, ముఖ్యంగా ఒక అస్థిపంజరానికి 2 అరచేతులు లేకపోవడం వల్ల చెగువేరా బాడీ అని గుర్తించగలిగారు. తిరిగి వాటిని క్యూబాకు తీసుకొచ్చారు. అక్టోబర్ 17, 1997న సైనిక గౌరవ మర్యాదలతో మరలా అంత్యక్రియలు జరిపారు. ఆయన చనిపోయి 50 సంవత్సరాల పైనే గడిచింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన రగిల్చిన విప్లవం అగ్ని మండుతూనే ఉంది. ముఖ్యంగా క్యూబాలో అయితే చెగువేరాను ఒక దేవుడులా కొలుస్తారు. ఈనాటి కూడా అక్కడ స్కూల్లోని పిల్లలు చెగువేరాను తలుచుకుంటూ మేము కూడా చెగువేరాలా తయారవుతామని రోజు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ విప్లవం కానీ ఉద్యమం కానీ జరిగినా దానికి చెగువేరా రూపంగా నిలుస్తుంది. అంతలా ప్రజల నరాల్లోకి చైతన్యం నెగ్గించాడు. ఆ కారణంగా సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని ఆయన ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశాడు. ఇప్పుడు ఆయన ఫేస్కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. అతని రూపం కొన్ని లక్షల మందికి ధైర్యం. ఆయన చేసిన పోరాటం, రగిలించిన స్ఫూర్తి ఎప్పటికీ మరవలేనిది. అందుకే ఈనాటికి ఆయన సాహస ప్రతిగా, ఒక నిజమైన హీరోగా, యూత్ ఐకాన్గా మనకే కాదు రాబోయే తరాల్లో కూడా మనందరి మధ్యలో నిలిచిపోతాడు చెగువేరా. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. అలాగే మరెంతో మంది జీవిత చరిత్రను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీటికి సంబంధించిన అన్ని లింకులు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.